ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. टाइम सरपंच के इतना मना घर वाल रहा बोला సర్పంచ్ చేస్తానా అందరు నాకు ఓట్లు పడాలి. మీరు పెద్దవాడరా ఈడ చెన్నాడు. ఇగో ఓట్లు నాకే పడాలి. నువ్వేం చెప్తావో తెలియదు నాకు. ఇగో ఇలా 50,000 ఉన్నాయి. 20,000 నువ్వు తీసుకో, 30,000 అలాకి నన్ను బలపరచు. నీకు ఏదంటే అది చేపిస్తా. ఇగో అన్న 30,000 ఇచ్చిండు, తీసుకున్నా. మన శివుకేమో 50,000 అన్నట్టు తినబడ్డది. 50,000 అన్నట్టు తినబడ్డది. 50,000 30,000 రా ఇచ్చిండా అన్న. మనిషికి 5,000 తీసుకోమన్నాడు, తీసుకున్నాం. మరి ఇంకా పైసలు ఏం చేద్దాం? అందరికి మంచుదాం రా. సార్ అన్నం కలిసా తప్ప మరి మొదలు కలిసిపో. సర్పంచ్ నామినేషన్ చేస్తానా, అలా గెలిపియాలి. చదువుకున్నాడు ఊరిని అభివృద్ధి చేస్తాం. మీకేంటది పిచ్చి అంత లేవు. పేదలను చూసి ఇందనా చదువుకున్నాడు, మీరు చూసుకోవాలి. పైసా మరి పైసా పని అరే దగ్గర ఉందా? పైసలు దండం పెట్టాలి, వెనక నుంచి పైసలు పెట్టాలి. అప్పుడే దేకుతున్నాయి. పైసలు లేవు కాక నిలబడకు. అరే పనులు చేస్తారా? పనులు చేస్తారా? చేస్తాం. మీకు ఏది కావాలంటే అది ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే చెప్పు, అన్ని చేసి పెడతాం. సరే పనులు తిన్నారా? పైసలు ఏమన్నా దగ్గర మేము ఉంటాం. అరా మరి ఏం చేద్దాంరా, మన దగ్గర పైసలు లేవు. తప్పునా పైసలు ఏళ్ళు ఉంటే పోతాయి మావా. మంచిదా మనకు కావాలి. ఎట్లా మనమే గెలుస్తాం అంతే. మంచి ఎప్పుడే గెలుస్తాయి రామ. అది 50,000 30,000 అందరికి 20,000 నేనే నమ్ముతా. తాగుదరా? అరే అప్పుడు డబ్బులు పెట్టింది చెప్పరా మందు చిన్న వారి సిట్టింగ్ ఇంత. సిట్టింగ్ కూర్చోరా. పెట్టరా అని పెడతానయ్యా. ఎవర్రా? అన్న ఏం గుర్తే? సైకిల్ గుర్తుకే. సైకిల్ గుర్తా? నువ్వేం కాదు తీసుకో. మాట్లాడతానా? అన్నా నువ్వు సర్పంచ్ అయినా పో, గెలిచినావు. సైకిల్ గుర్తుకే మా ఓటు. అంతేనా? అయితే నువ్వు గెలిచినావు పో. ఇంకేది మా ఓట్లని నీకే పో. సరే
నాకు తెలిసిన సైకిల్ గుర్తుకే పదవు. అయ్యా గెలుపు మనదే, విజయం మనదే అయ్యా. పైసలు నడపలేదారా తలపిడం అయ్యా. ఇల్లేంద్రా చిల్లర కుక్కలు పైసలు ఎత్తే ఓట్లు వేశారు రకం ఇల్లు. ఇప్పుడు ఆల చుట్టూ తిరుగుతా, తర్వాత నేను దింపించుకుంటా. అదేనా రాజకీయం. గెలిచినాక మనదే రాజకీయం, చరిత్ర మనదే ఉంటది. ఊరికేమైనా పైసలు వచ్చే నొక్కుతా, సగం ఊరికి వెళ్తా, సగం నేను నొక్కుతా. నేను అందుకే ఇప్పుడు పైసలు నడుపుతానా, తర్వాత నేను గెలుస్తా, ఏమన్నా చేస్తా, ఊరు నా చేతిలో ఉంచుకుంటా. వింటానవా? ఉంటానయ్యా. గట్ల చేయాలి రాజకీయం. ఊరికని చెప్తే నాంక జీవితానే ఇది. సరేయ్యా. ఊరికి ఏమైనా చేస్తున్నా హామీలు ఇస్తా, తప్పించుకుంటా, మళ్ళా గెలుస్తా. పైసలు నేను పెట్టాలనుకున్నా. చూసినావా? గిరి రాజకీయం అంటే ముంగడ ముచ్చట పెట్టాలి, వెనకెక్కియాలి. చలో చెప్తే అనుకో, కంటాను దేవుడే. సరేయ్యా. పోదాం బాయ్యా. అరే ట్రాలరు, అరే ట్రాలరా, అరే రాలరా, ఏం కదా అరే అని సెట్ కట్టేద్దాం పార నాడు. అరే నీ హాస్టల్ లంగలు చేయబట్టే మా హాస్టల్ మంచాలను ఎవ్వరు నమ్మతలేరురా. నిన్ను నమ్మి మేము మొత్తం పోయినాం. పైసలు తీసుకోలే, తాగలే, తినలే, ఉత్తరచ్చిలానే. పైసలు ఇచ్చిన 50,000. అబ్బా మేము అనుకున్నాను ఎట్లా మీలాంటి తాగుతా చేయబట్టే గారు రాజకీయాలు ఇట్లా ఖరాబ్ అవుతాయి. పైసలు కూడా అప్పుడు వెళ్ళారు మీరు. ఏదో తెలియక ఏం తెలియకరా పైసలకు అట్లా. కాక ఒక్క మాట చెప్పి నేద్దాం పసకే. ఊకరా, నువ్వు తప్పు చేసినా క్షమించకూడదు అనేది వేసుడే వాళ్ళకి అనుకుంటున్నారు. మనం మీలాంటి వాళ్ళు గెలిచేదాకా తిరుగుతారా, గెలిచిన తర్వాత దింపించుకుంటారేంద్రా. మీకు న్యాయం అనిపిస్తారా? గిరి చూసి మాట్లాడు. నువ్వు మనం భూమి మీద కష్టం ఇక్కడే చేయాలి, ఇక్కడైతే కూడబెట్టింది అనేది కాదురా. మనం ప్రజలకు ఎంత మేలు చేసినా అదే ముఖ్యంరా. మీలాంటి రాజకీయాల వల్లనేరా ఉన్నోడు ఉన్నట్టే ఉంటాడు, లేవలేనట్టే ఉంటాడు. మీ వల్ల దేశానికి ఉపయోగం కూడా ఉండదు. ఒక్కటి గుర్తుంచుకో, ఎన్ని దేశాలు వేసినా కోటికే, ఎన్ని కాలాలు బతికినా కాటికే. ఇక్కడైనా మంచిగా బతుకు. నువ్వు న్యాయంగా ఉన్నప్పుడు నేను ఎవడని తాకడు. నువ్వు అన్యాయానికి వచ్చినావు కాబట్టి నీకు పరిస్థితి వచ్చింది. పిల్లి కళ్ళు మూసుకుని ఎన్ని రోజులు పాలు తాగుతాయిరా? అయ్యా నేను ప్లేట్ మాత్రం ఎక్కడికి పోతాను, నువ్వు సాగు. ప్రజలేమన్నా అంగనెదురుగా కూరేయాలనుకుంటున్నారు కొనుక్కుంటానికి. ఇప్పుడైనా మంచిగా బతుకు, కొంచెం న్యాయంగా బతుకు. గెలుపు కారణం నువ్వేరా. నీకు ఉప సర్పంచ్ పోస్ట్ ఇస్తావా? దొంగ ఓడిపోయిండు, న్యాయం గెలిచిందిరా. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. జీవితం కోసం పోరాడేవాడు శ్రమికుడు, ఇతరుల జీవితం కోసం పోరాడేవాడు సైనికుడు. విక్రమార్కుడిలా ఓటు వేయి, అక్రమార్కుల తాట తీయి. మంచి నాయకుని ఎన్నుకోండి అందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.